ఇంకేం పిత్తలు అంటారా? ఇంకేమంటారు చెప్పు. పోనీ నేను తప్పు చెప్తా, నువ్వు చెప్పు. నేను ఎప్పుడు రమ్మంటేనే మీ ఇంట్లో ఎవరు రారు, నాకంటే ఒక ఇదే లేదు అని చెప్పేసి జస్ట్ ఒకటి ఊరికి అట్లా అనుకోలే. చూడండి మీరు ఎవరైనా తీసుకుంటే పోతారు మ్యాట్లో చెప్తే ఇది అక్కడ తీసింది అనేసి. ఇంట్లో 100% అట్ట మ్యాట్లో ఉండదు. నార్మల్గా ఏదైనా బట్టలు పడేస్తారంటే వద్దంటారు. ఈ అమావాస్య, అరమట్టు, రాహు, కేతులు, శుక్ర, శని, ఆది, సోమ, మంగళ, బుధు, గురువారం, శుక్రవారం, శనివారం. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెడ్డి వ్లాగ్స్. సో ఈ పొద్దు వచ్చి నేనేమంటానంటే అమావాస్య అరమట్ అంతా ఉంది, బయట పోయేదొద్దు అని చెప్పేసి మా బిడ్డ లేదు ఇట్లా అటైతే ఆఫీస్ కూడా పోయింది కొడుతు, నువ్వు ఎందుకు పోతువే? నార్మల్గా ఏదైనా బట్టలు పడేస్తారంటే వద్దంటారు. ఈ అమావాస్య, అరమట్టు, రాహు, కేతులు, శుక్ర, శని, ఆది, సోమ, మంగళ, బుధు, గురువారం, శుక్రవారం, శనివారం. సో ఈ పొద్దు పూజ చేసే లోపల 7 o'clock అయిపోయింది. వీడియో ఎడిట్ చేసి పోయి అన్ని పండ్లు ఫస్ట్ ఎలా తొడేసి అన్ని పండ్లు ముగించుకొని వీడియో ఎడిట్ చేసి మళ్ళీ కొంచెం స్కూల్ ఒక వీడియో చూసుకుంటా ఎట్లా ఇది చేయాలా అట్లా చేయాలా అనేసి కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మళ్ళీ పోయి స్నానం చేసుకొని వచ్చి దేవుడికి పూజ చేసే టైంలో నరేష్ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చినాడు. మళ్ళీ పూలు పెట్టి ఇప్పుడు రెడీ అవ్వేసి దీపం అంటించి అదే అంతా అయినాక గైజ్ ఇది నేను నిన్న డీమార్ట్లో తీసుకునింది మ్యాట్. ఎట్లా చూడండి మీరు ఎవరైనా తీసుకుంటే పోతారు మ్యాట్లో. చెప్తే ఇది అక్కడ తీసింది అనేసి. ఇంట్లో 100% అట్ట మ్యాట్లో ఉండదు. మా ఇంట్లో అట్ట కొత్త మ్యాట్లు చెప్తే ఊరికే తీసుకుంటున్నాను. దాంట్లో ఏముంది నువ్వు చెప్పలేదా? చెప్పు ఇంకేదో చెప్పు. ఇట్ట పిల్ల ఎవరింట్లో ఉండదు, మా ఇంట్లో తప్ప. మా ఇంట్లో ఒకటి ఉంది గాయ్స్, అది ఒకటి ఉంది చూడండి గాయ్స్. పనసకాయ అమ్మా, ఇందా కాయ, ఇది పండులే కదా. చూడండి గాయ్స్, పనసకాయ 250, 300 రూపీస్ చెప్పినాడు. 250 ఇచ్చేసి తీసుకొస్తుంది. కానీ ప్రభా వచ్చి ఏం చెప్పినాడు అంటే దీంట్లో 20-30 కాయలు కూడా ఉండేది, డౌట్ ఇట్లాంటివి తీసుకోకూడదు, ఎప్పుడు రౌండ్ది ఉండేది తీసుకోవాలనేసి చెప్పినాడు. వాడు పండే 2 days కావాలన్నాడు. కొంచెం కూడా స్మెల్ రాలేదు. ఇంకా మేమైనా మోసపోతామో ఏమో మాకు తెల్లే. నువ్వు ఎందుకు వస్తావు? రావద్దు, దీని లోపల తోసిస్తాను. అదేం మోసమేం కాదు, నువ్వు కోస్తుంటే ఉండే ఉంటుంది. ఇంత పెద్ద కాయలో చూడండి, ఇంత పెద్ద కాయలో కొంచెం ఉంటుంది. ఏమి 2-3 ఒక 20-30 తొడలు అంటే వేస్ట్. అదే కదా ప్రభా చెప్పినట్టు. చూద్దాం ఉండండి, ఇంకా ఎక్కువ ఉంటుందని నేను అంటా. ఇవన్నీ చూసి పెద్ద సైజే మంచిగా ఉంటుంది అనేసి ఏం చూసి పెద్ద సైజ్ అనుకుంటే ఇది చూసి పెద్ద సైజ్ కాదు, ఇది చూసి కాయలు మస్తుగా ఉంటుంది లోపల తినే కాయలు కాదు. ఇప్పుడు కాయే కదా పొండల్లా ఇత్తులు. ఇంకేం పిత్తలు అంటారా? ఇంకేమంటారు చెప్పు. పోనీ నేను తప్పు చెప్తా, నువ్వు చెప్పు. ఒక్కొక్క ఇత్త అంటారు కదా. గింజలు నాకు తెలియదు అనేసి ఏమేమో చెప్పకూడదు. తొల అనేసి కూడా అంటారు. లేదు నాకు తెలియదు, కానీ నేనేదో మీకు ఊరికి నువ్వు చెప్పేదని చెప్తాను. ఇత్తులే కదా, పిత్తులు ఇత్తులే కదా చెప్పు. సరే దీని లోపల తోయి ప్రభా. పండే స్మెల్లే రాలే కొంచెం కూడా. డస్ట్బిన్ ఉంటే చెప్పు, ఎత్తుకుపోతాము. ప్రభా వచ్చినాడు అనిపిస్తుంది. ఇప్పుడే చెప్తా ఉంటే రాలేదనేసి దవ్వు వచ్చి సో ఇప్పుడు ప్రభా వచ్చినాడు కదా, జస్ట్ ఒక 5 minutes ఒక ప్రాంక్ కూడా చేద్దాం. ఏం ప్రాంక్ తెలుసునా? ఇప్పుడు ప్రభా వస్తాడు, నువ్వు వచ్చిందే ఏరా నాకు బయట పోయి తినాలనిపిస్తుంది, బోర్ కొడతానంట. నేను ఏం ఎప్పుడు చూసినా బయట తినే పరైనా నీకు, ఎప్పుడు చూసినా బయట తినేది అంటాను. అప్పుడు నేను కూడా ప్రభాని పిలుస్తాను ఊరికే. సరే రా అయింది పోసేద్దాం అని చెప్పేసి కూడా
ఓ చాలు అంటాడు. దాన్ని ఒక ఇరిటేషన్ తెప్పిస్తాడు. అప్పుడు అది చెప్పినప్పుడు నువ్వు చెప్పు. నేను ఎప్పుడు రమ్మంటేనే మీ ఇంట్లో ఎవరు రారు, నాకంటే ఒక ఇదే లేదు అని చెప్పేసాను. జస్ట్ ఒకటి ఊరికి అట్లా అనుకోలే, ఏదైనా ఒకటి నువ్వు ఫోన్ చేతిలో కూడా పెట్టుకో, పర్లేదు, ఏం కాదు కానీ పెట్టుకో. నీ దాంట్లో కూడా రికార్డ్ చేసి పెట్టు కొంచెం, పోనీ ఏదైనా మంచిగా దొరికితే చూస్తాం. నువ్వు రికార్డ్ చేసుకుంటావు అంట, ఏం కాదు. వచ్చిన తక్షణమే చెప్పాలనా? ఓకే గైస్, లెట్స్ స్టార్ట్ ద ప్రాంక్. నరేష్ ప్రభాకి అయితే ఏదో ఒకటి ఊరికే ప్రాంక్ చేద్దాం అనేసి అన్నాడు. ఫస్ట్ ప్రభా మళ్ళీ రాడు అన్నాడు. మళ్ళీ నేను ఎప్పుడు చూసినా ఇట్లే చేస్తాను, సరే వస్తాను ఉండు అన్నాడు. మళ్ళీ మీరు పోయి రండి అన్నాడు. ఎందుకంటే ప్రభాకి నరేష్కి యాక్చువల్గా బయట ఫుడ్ అంటే అంత ఇష్టం ఉండలేదు. నా కోసం అప్పుడప్పుడు వస్తారు. నాకు చూస్తే బయట ఫుడ్డే నచ్చుతుంది, తినాలనిపిస్తుంది. ఇంట్లో ఫుడ్ నాకు అంతగా నచ్చదు. మా మమ్మీ చేసే ఫుడ్ తప్పితే నా ఫుడ్ నాకే నచ్చదు. సో ఇప్పుడు విశాల్ మార్ట్కి పోయి కొంచెం షార్ట్స్ తీసుకోవాలా. ఇది ప్రభాకి మళ్ళీ నరేష్కి కొంచెం షార్ట్స్ తీసుకొని ఇంటికి రావాలా. మధ్యలో ఏమైనా ప్లాన్స్ మారితే మారచ్చు, లేకపోతే గుమ్మని ఇంటికి వచ్చి ఎడిటింగ్ చేయాలి. కొంచెం పని ఉంది, రేపు ఒక వీడియో వేయాలా. సో మీట కొంచెం కంటిన్యూస్గా ఏసీ వాచ్ అవర్స్ అయితే కంప్లీట్ చేయాలి కాబట్టి. అయ్యో అయ్యయ్యో, నువ్వు ఎందుకు ఫ్రంట్ కెమెరా ఆన్ చేసింటావు నువ్వు? ఫుల్ అజీబ్ అయిపోతుంది నువ్వు. నేను ఇప్పుడు కూడా ఆపోజిట్ లేదు, నువ్వు కనబడేయాలనేసి నేను అట్లా పెట్టింది. నా పక్క వస్తుంది, ఇప్పుడు నీ పక్క వస్తుంది. తెలిసింది, నేను అప్పుడే నీ చూపారనే చూపిస్తాను. ఇట్లా నిజంగానే ఎన్నిసార్లు అయిందో తెలిసిన, ఫ్రంట్ కెమెరానా బ్యాక్ కెమెరానా తెలుసు. ఇప్పుడు ఈ ఫోన్ అనుకో, మోనిక నీట్ గట్టి మాట్లాడదని తెలుసునా? తెలిసిందిలే వాళ్ళకి కూడా. సో గైస్, మీరు అప్పుడే లాస్ట్ క్లిప్ చూస్తారు కదా. ఇంట్లో నరేష్ ఏం చేసిండంటే నా ఫోన్ ఎత్తుకొని ఫ్రంట్ కెమెరా ఆన్ చేసి పెట్టేసి ఉన్నాడు. సో నేను బ్లైండ్గా వీడియో ఆన్ చేసేసి ఇట్లా బ్యాక్ కెమెరా ఆన్ అయ్యిండదు అని అప్పుడు నేను మాట్లాడుకుంటూనే ఉన్నాను. ఇక్కడ వన్స్ కాదు ట్వైస్ కాదు ఎన్నోసార్లు నడిచింది అది. మళ్ళీ ఆ క్లిప్ అంతా నేను కట్ చేసి ఎడిటింగ్ టైంలో చూసుకుంటాను. ఎంత ఇంట్రెస్ట్ గా మాట్లాడతాను చూస్తాడు ముందర పూజ రూమ్ అవన్నీ కనపడిస్తాను వీడియోలో. నాకు నవ్వు అంటే నువ్వు ఏం చేసేది గైస్. ఒక్కొక్కసారి యాక్చువల్గా నేను కెమెరా ఎప్పుడు కూడా బ్యాక్కే ఆన్ చేసి పెట్టుకుంటాను. నరేష్ ఎట్లా ఎత్తుకుంటే ఫ్రంట్ అట్లా ఆన్ చేసి పెట్టేసి ఉంటాడు, లేకపోతే పాప ఎత్తుకొనేసి ఉంటే ఒక్కొక్కసారి. మా పాప కూడా ఒక్కొక్కసారి ఫోన్ ఎత్తుకొని ఏ గాయస్ అనుకుంటా ఉంటుంది, ఏదేదో రికార్డ్ అంతా చేసి పెట్టేసి ఉంటుంది. అంటే ఇటు స్వైప్ ఇస్తే కెమెరా ఆన్ అయిపోతుంది. సో ఇప్పుడు నేను మీకు అప్పుడే చెప్పినట్లయితే విశాల్ మార్ట్కి పోయి కొన్ని షార్ట్స్ తీసుకొని, నైట్ ప్యాంట్స్ షార్ట్స్ తీసుకొని మళ్ళీ అక్కడ ఏమేమి అవుతుందో బ్లాగ్లో చూడండి, ఎందుకంటే మాకు కూడా తెలియదు. మొన్నంతా పెద్ద మూవీకి పోవాలనుకుంటుంది, కానీ ఫుల్ కిచెన్ అంతా అదే ఐటమ్స్ రేషన్ అంతా తీసుకొస్తుంది కదా, మొత్తం కిచెన్ అంతా క్లీన్ చేసి దాన్ని అరేంజ్ చేసి ఈ పొద్దు మధ్యాహ్నము 12:30 నాకు ఆ పని అంతా కంప్లీట్ అయిపోయింది. 2 days నుంచి వర్క్ అయితే సాగుతానే ఉండలేదు. ఇప్పుడు కిచెన్ నీట్ అయింది, ఇల్లు క్లీన్ అయింది, అంతే. అయితే పోస్ట్ చేస్తుంది కదా, ఒక పెద్ద సీన్ అయితే అయింది. దానివల్ల నాకు వీడియో చేసేకైతే ఇంట్రెస్ట్ రాలేదు, వీడియో వ్లాగ్ ఎండింగ్ కూడా ఇవ్వలేదు, ఊరికే అట్లే వచ్చి ఇంట్లో పనుకొనేస్తుంది. ఏమైందంటే నిన్న షాపింగ్ అంతా ముగించుకొని బిల్లింగ్ చేసుకుని వచ్చే లోపలికి 9:30 9:40 అయిపోయింది నైట్. నేను బయటకు వచ్చే లోపల సరే వ్లాగ్ స్టార్ట్ చేద్దాంలే అనేసి ఫోన్ అయితే ఎత్తి చూస్తూ ఉన్నాను. మైక్ వేసుకుంటాం కదా, దానికి అడాప్టరు అంటే రిసీవర్ ఉంటుంది కదా, అది కింద పడిపోయింది. అది ఇరిగేసి పాకెట్లో పెట్టుకొని ఉంటే అది ఎక్కడో కూర్చొని ఉన్నాను, ఏదో చెక్ చేసేటప్పుడు కింద పడిపోయింది. అది మాకు తెలియలేదు. నేను బయటకు వచ్చిన తక్షణ చెక్ చేసుకుంటూ ఉన్నాను. చిన్న పిన్ మాత్రం నా పాకెట్లో దొరికింది. ఇంక మొత్తం మనకు కావాల్సిన రిసీవర్ అది లేదు. పోయి ఎతికి నాకైతే ఒక పక్క భయంగా ఉండే, ఎందుకంటే ఆల్రెడీ ఒక మైక్ అయితే నేను మాల్కి పోయినట్టు, నేను ప్రేరణ మాత్రమే పోయింది, ఒక మైక్ దారిపోసేసి ఉంటుంది.
అది వచ్చి డిజిటెక్ మైక్ 3000 రూపీస్ది. కానీ అదేం అంత బాగా కూడా ఉండలేదు. సరే అనేసి మళ్ళీ గ్రెనారో P10 అనేది తీసుకుంటున్నాయి. ఇది బాగుంది ఈ మైక్. 2000 ఇచ్చి రీసెంట్గానే కదా తీసుకుంటున్నాయి. మళ్ళీ ఇది రిసీవర్ పోయిందంటే ఇంకా అది మళ్ళీ ఇంకొక దొరుకుతుందో లేదో కూడా నాకు తెలియదు. సో ఫుల్ టెన్షన్లో ఉంటున్నాయి. నరేష్కి చెప్తాను సరే పోయి ఎతికేసిరా అనేసి అయితే చెప్పినాడు. మళ్ళీ విశాల్ మాటలు పోయి కింద ఫ్లోరు ఫస్ట్ ఫ్లోరు అంతా ఎతికి ఎట్లా ఎతుకుతానంటే ఇంకేం సత్తు తోసేసి వచ్చేది ఒక బాకీ ఉండే. అట్లా పోయి ఎతికేసి వస్తే మళ్ళీ నరేష్ ఫోన్ చేసినాడు. నాకు దొరుకుతలేదు. నాకు మనసులోనే ఒకతరా భయం అవుతా ఉంది. ఏంద్రా ఇంకా దొరకలేదు ఎట్లప్ప ఇప్పుడు ఏమేమి అనుభవుతాడో ఏమేమి తీసుకోవాలనో ఇప్పుడు అనేసి సైలెంట్ అయిపోతుంది. మళ్ళీ నరేష్ వచ్చినాడు ఎత్తుకున్నాడు అయినా మాకు దొరకలే. ఆల్కో క్లోజింగ్ టైం కూడా అయిపోయిండే విశాల్ మాటది. వాళ్ళు మైక్లో అనౌన్స్ చేస్తూ ఉండారు క్లోజింగ్ టైం అయింది, కస్టమర్స్ బిల్లింగ్ వచ్చేయండి అనేసి. నేను ఇప్పుడు నాకేమో బ్యాడ్ టైము ఇంకా ఇంటికి పోతే నాకు ఉంటుంది అనేసి సైలెంట్ అయిపోతుంది. మళ్ళీ మేమేమనుకుంటామంటే అక్కడ ఉండే స్టాఫ్ మెంబర్స్కి అందరికీ ఒక్కొక్కరికి అడుగుతుంది వాళ్ళు ఎవరు దొరకలేదు అనేసి అంటారు. మళ్ళీ ఇంకొంతమందికి ఇన్కేస్ దొరికితే రేపు ఎత్తిపెట్టిండి క్లీనింగ్ చేసేటప్పుడు మేము వచ్చి తీసుకుంటామంటే మళ్ళీ మేనేజర్కి రిపోర్ట్ చేసి వాళ్ళు వాట్సాప్ స్టేటస్లో మేము మా దగ్గర ఆర్డర్ చేసినప్పుడు దాంట్లో ఫొటోస్ ఉన్నాయి కదా, ఆ ఫోటోను వాళ్ళకి షేర్ చేస్తుంది. మళ్ళీ మేనేజర్ గ్రూప్లో వేసినారంటే వాళ్ళ స్టాఫ్ గ్రూప్లో. మేము ఇంకా బైక్ ఎత్తుకొని ఒక 2 minutes ట్రావెల్ చేసి అంతే వాళ్ళు ఫోన్ చేసినారు మేనేజర్ దొరికింది రండి తీసుకొని పోండి అనేసి. అప్పుడైతే నాకు ఖుషి అయిపోయింది. అబ్బా ఫైనల్గా ఎటో దొరికింది. మళ్ళీ ఇట్లా ఎన్నిసార్లు కేర్లెస్నెస్ కాదు, కొంచెం మతిమరుపు ఎక్కువ నాకు. ఏం చేసేది మతిమరుతుంది. అప్పుడు అట్లే అది వచ్చేసి పాప ఎత్తుకునేటప్పుడు అయితే దారిపోయింది. ఇది వచ్చేసి మర్చిపోతుంది. యాక్చువల్గా డీమార్ట్కి పోయింది కూడా నేను నరేష్ చేతిలోకి ఇచ్చేస్తుంది. ఇరుక్కుపోవచ్చు నేను ఏదైనా ప్రోడక్ట్ ఎత్తుకునేటప్పుడు కింద కూర్చునేటప్పుడు అనేసి. ఫైనల్లీ దొరికింది. నెక్స్ట్ టైం నుంచి జాగ్రత్తగా ఉండాలి. సో ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. మీకు ఈ వీడియో నచ్చినట్టుగైతే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ రెడ్డి వ్లాగ్స్. బాయ్.